అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డుకు అడ్డుగా ఉన్న భూములను సిఆర్డీఏ అధికారులు భూసేకరణ ద్వారా స్వాధీనం చేసుకోవడంతో మరోసారి రాజధాని రాజకీయాల భూ వివాదాలను ముందుకు తీసుకోవడం జరిగింది. స్వాధీనం చేసుకునే సమయంలో కొంతమంది భూ యజమానులు మేము ఈ భూములపైనే ఆధారపడి జీవిస్తున్నామని మా పొట్ట కొట్టొద్దని అధికారులను వేడుకున్నప్పటికీ ప్రభుత్వం 2013 భూసేకరణ చట్టం ప్రకారం ముందుకు సాగడం జరిగింది. మొత్తం రాజధాని కోసం 99% మంది రైతులు భూములు ఇచ్చిన తర్వాత మిగిలిన 0.5% మంది రైతుల సహాయ నిరాకరణ వల్ల సీడ్ యాక్సెస్ రోడ్ సహా కీలక రహదారుల నిర్మాణం ఆగిపోయింది అని అధికారులు చెప్తున్నారు. ఉండవల్లిలో 20 ఎకరాలకు నోటీసు ఇచ్చిన తర్వాత 10 ఎకరాల భూ సమీకరణలో ఇచ్చేయగా ఇంకా మిగిలిన భూముల్లో సీడ్ యాక్సెస్ రోడ్డుకు అడ్డుగా ఉన్నటువంటి 2.7 ఎకరాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ భూములకు ఎకరాకు 2.40 కోట్ల చొప్పున మొత్తం 7 కోట్లకు పైగా పరిహారం ప్రకటించారు. భూ యజమానులు చెక్కులు తీసుకోవడానికి నిరాకరించడంతో వాటిని ట్రైబ్యునల్లో డిపాజిట్ చేసి భూములను ప్రభుత్వపరం చేశారు. చట్ట ప్రకారం పరిహారం కోర్టులో జమ అయిన వెంటనే భూమిపై ప్రభుత్వానికి యాజమాన్య హక్కులు వస్తాయి. అయితే పరిహారం తక్కువగా ఉందని కోర్టులో సవాలు చేసే అవకాశం మాత్రం భూ యజమానులకు ఉంటుంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ 2.7 ఎకరాలకు 11 మంది యజమానులు ఉండగా ఒక్కొక్కరి వాటా కొన్ని సెంట్లకు మాత్రమే పరిమితమైంది. ఒకరికి 1 సెంటు, మరికొందరికి 3, 8, 13 సెంట్లు మాత్రమే ఉండగా ఇంత చిన్న విస్తీర్ణంలో వ్యవసాయం చేసి జీవనోపాధి పొందుతున్నామని చెప్పటం నమ్మశక్యంగా లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వం మెట్ట ప్రాంతాల్లో ఎకరాకు 1250 గజాలు ఇస్తే ఇక్కడ 1450 గజాలు ఇస్తూ అదనపు ప్రయోజనాన్ని కల్పించిందని, రాజధాని పూర్తిగా అభివృద్ధి చెందితే ఈ భూముల విలువ మరింత పెరుగుతుందని అధికార వర్గాలు చెప్పుకొస్తున్నాయి. అందువల్ల భూములు ఇవ్వకపోవడం వెనుక కేవలం జీవనోపాధి సమస్య మాత్రమే కాకుండా రాజకీయ కారణాలు, అలాగే రాజధాని పక్కన ఉండే భూములకు భవిష్యత్తులో ఇంకా ఎక్కువ రేట్లు వస్తాయని ఆశ కూడా ఉందనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతుంది. ఏది ఏమైనప్పటికీ చివరికి ప్రభుత్వం రైతుల వద్ద నుంచి భూములు తీసుకోవడం జరిగింది. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నిజంగానే సీడ్ యాక్సెస్ రోడ్ కోసం భూములు తీసుకోవడం ప్రభుత్వం తీసుకున్నటువంటి సమర్థనీయమైనటువంటి చర్యగానే మీరు భావిస్తున్నారా? మర్చిపోకుండా కామెంట్ చేయడానికి ప్రయత్నించండి.